గైస్ ఫైనలీ వన్ పీస్ చాప్టర్ 1181 ట్రాన్స్లేషన్స్ అయితే వచ్చేసాయి. చాప్టర్ టైటిల్ వచ్చేసి ఏ గాడ్ అండ్ ఏ డెవిల్. ఈ వన్ పీస్ చాప్టర్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ చాప్టర్ ఆఫ్ వన్ పీస్. ఫైనలీ లోకీని ఈమో అయితే కన్ఫ్రంట్ చేస్తాడు. చాప్టర్ స్టార్టింగ్ లో అయితే మన ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఫ్రమ్ 14 years ago. హరాల్డ్ లోకీకి అంటాడు ఐఎమ్ ద వర్స్ట్ కింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఎల్బాఫ్ అండ్ నువ్వు నన్ను చంపేసి ఈ థ్రోన్ ని తీసుకో. అండ్ లోకీ అంటాడు ఈమెకి జైంట్స్ లైఫ్ స్పాన్ 300 years కానీ మా ఫాదర్ ఓన్లీ 144 years బతికాడు. హీ గాన్ వే టూ సూన్ అండ్ నువ్వే మా ఫాదర్ కి ట్రిక్ చేసావు. యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అంతా విని ఈము అంటాడు సఫర్ అయింది హరాల్డ్ కాదు నేనే అని, నేనే ఎక్కువ సఫర్ అయ్యానని. లోకి అయితే చాలా ఫ్యూరియస్ గా చాలా యాంగ్రీగా తన హ్యామర్ తో ఈముపై అటాక్ చేస్తాడు. ఈము ఈ అటాక్ ని అతని బ్లాక్ ఫ్లేమ్స్ తో ఆపేస్తాడు. అండ్ లోకి అయితే చాలా షాక్ అవుతాడు. అసలు ఈ బ్లాక్ ఫ్లేమ్స్ ఏంటి? ఈము అంటాడు దిస్ ఇస్ ఓమెన్ ఈమోస్ మిలిటరీ అని. అండ్ తర్వాత ఈము తన బాడీని జైంట్ లో ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. సేమ్ లోకి సైజ్ అంతని గ్రో అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి ఈము ఒక జైంట్ సార్డ్ క్రియేట్ చేస్తాడు అండ్ దీని పేరు వచ్చేసి నెమెసిస్. ఈ సార్డ్ అయితే సేమ్ మియాక్ సార్డ్ లాగానే ఉంది అండ్ అటాక్ కూడా మియాక్ సార్డ్ స్టైల్ తో లోకి చెస్ట్ పైన అటాక్ చేస్తాడు. లోకి అయితే ఈ అటాక్ ని డిఫెండ్ చేయలేకపోయాడు అండ్ ఈ అటాక్ వల్ల లోకి అయితే చాలా డ్యామేజ్ అయింది. ఈమో ఇక్కడ తన ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పీపుల్ నేచురల్ గా పవర్ ని క్రియేట్ చేస్తారు. పవర్ లీడ్స్ టు కరప్షన్ అండ్ కరప్షన్ ఓన్లీ సాటిస్ఫై అవుతుంది కోవెనెంట్ ఒక డీల్ వల్ల, ఒక ప్యాక్ట్ వల్ల. ఈ మూడు కలిస్తే డామినేషన్ వస్తుందని. బేసికలీ ఈమో వరల్డ్ ని డామినేట్ చేయడానికి హ్యూమన్ గ్రీడ్, ఫియర్ అండ్ ప్యాక్స్ యూస్ చేస్తాడు అండ్ ఇది ఓల్డ్ గవర్నమెంట్ ఎంటైర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గాయస్ ఇదైతే చాప్టర్ లో బిగ్గెస్ట్ మూమెంట్. ఫైనలీ ఈమో అయితే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా యాంగ్రీగా ఎమోషనల్ గా అరుస్తాడు ఇజన్ దట్ రైట్ జాయ్ బాయ్. అండ్ మనం చూడొచ్చు జాయ్ బాయ్ ఇంకా ఈమో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లో ఈమో అండ్ జాయ్ బాయ్ ఫ్రెండ్స్ లాగా. అండ్ అప్పుడే సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ దగ్గర. లూఫీ అక్కడ అంత పెద్ద ఫైట్ జరుగుతుంటే లూఫీ ఇక్కడ ఇంకా తింటనే ఉంటాడు అండ్ చెప్తాడు ఫాస్ట్ గా తినాలి, ఈ ఎనిమిని డిఫీట్ చేయాలంటే నేను ఫాస్ట్ గా తినాలి, ఫాస్ట్ గా రికవరీ అవ్వాలి అని. గైస్ ఇదైతే కన్ఫర్మ్ చేస్తుంది లూఫీ అంటే జాయ్ బాయ్ ఈమో ఏన్షియంట్ టైమ్స్ నుండి జాయ్ బాయ్ కి ఎనిమి. ఇప్పుడు ఆ సేమ్ సోల్ లూఫీలో రిటర్న్ అయ్యాడని విని లోకి అయితే అంటాడు యు ఆర్ స్టిల్ లాస్ట్ ఇన్ యువర్ థాట్స్. ఫైనలీ లోకి తన డ్రాగన్ ఫామ్ లో ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. తన థారమ్ అటాక్ తో ఈమో పై అటాక్ చేస్తాడు. ఒక మెసివ్ ఎక్స్ప్లోజన్ క్రియేట్ అవుతుంది అండ్ ఈ అటాక్ వల్ల ఈమో అయితే ఎల్బాఫ్ ఆడమ్ ట్రీ లోపై పడతాడు. సర్ప్రైజింగ్లీ ఈమో ఈ అటాక్ ని సర్వైవ్ చేస్తాడు అండ్ ఒక ఫియర్లెస్ స్మైల్ తో అంటాడు సో యూ హ్యావ్ రిటర్న్. గైస్ దిస్ ఇస్ క్రేజీ. అసలు ఈమో ఎవరికి అంటున్నాడు, లోకి డ్రాగన్ ఫామ్ నా లేదా లూఫీ గేర్ ఫైనా? అండ్ గైస్ దీంతో ఈ చాప్టర్ ఫైనలీ అయిపోతుంది అండ్ దిస్ చాప్టర్ వాస్ క్రేజీ. అండ్ గైస్ మీకు ఎలా అనిపించింది ఈ చాప్టర్? నెక్స్ట్ చాప్టర్ అయితే క్రేజీ ఉండబోతుంది అండ్ ఫైనలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లూఫీ వర్సెస్ ఈమో ఫేస్ టు ఫేస్.